ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 5వ స్కందము. మొత్తం ఈ 5వ స్కందంలో 35 అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు మనము 1, 2, 3 అధ్యాయాల గురించి తెలుసుకుంటాము. ఈ 1, 2, 3 అధ్యాయాల్లో రమ్మ కరంభుల గాథ, మహిషాసుర రక్తబీజుల ఉత్పత్తి, మహిషాసురుడు ఇంద్రుని వద్దకు దూతను పంపటము, దూత తిరిగి రావడము, మహిషాసురుడు దేవతల మీద దాడి చేయటానికి దైత్యులను ప్రోత్సహించటము మనం తెలుసుకుంటాము. ఇప్పుడు మొత్తం ఈ 5వ స్కందములోని మొదటి భాగాన్ని తెలుసుకుంటున్నాము. రాజైన జనమేజయుడు ఇలా అడుగుతున్నాడు: ప్రభు, మీరు మహామాయ భగవతి అయిన యోగేశ్వరి ప్రభావమును వర్ణించారు. ఇప్పుడు మీరు ఆమె చరిత్రని వివరించండి. దానిని వినడానికి నా మనస్సు ఎంతో ఉత్సాహముతో నిండి ఉన్నది. వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు: రాజా వినుము, భగవతి చరిత్రను విస్తృతముగా నీకు చెప్తాను. మహామతి, శ్రద్ధాళువు, శాంతస్వరూపుడు అయిన పురుషునికి దేవి భగవతి కథ వినిపించనివాడు పరమ మూర్ఖుడని అనుకోవాలి. ఇది పూర్వకాలపు విషయము. ధరాతలమున మహిషాసురుడు అను ఒక రాజున్నాడు. అతని పరిపాలనలో దేవదానవులకు ఎంతో భయంకరమైన యుద్ధము జరిగింది. రాజేంద్ర, మహిషాసురుడు ఎంతో కఠిన తపస్సు చేశాడు. సుమేరు పర్వతానికి వెళ్ళి అతడు తపమాచరించాడు. దేవతలు అతని తపస్సుకు ఎంతో విస్మితులయ్యారు. 10,000 సంవత్సరముల వరకు అతడు తన ఇష్టదైవాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. మహారాజా, తదనంతరము ఆ తరువాత అతడి ఆరాధ్య దైవము లోక పితామహుడైన బ్రహ్మ ప్రసన్నుడయ్యాడు. హంసవాహనారూఢుడై ఆ ప్రభువు అతని దగ్గరికి వచ్చాడు. అతనితో ఈ విధంగా అంటున్నాడు: ధర్మాత్మ, వరమడుగుము. నేను నీ మనోరథాన్ని సంపూర్ణం చేయడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు మహిషాసురుడు ఇట్లా చెప్తున్నాడు: దేవాదిదేవ, మహానుభావ, బ్రహ్మదేవ, నేను అమరత్వాన్ని కోరుతున్నాను. పితామహ, మృత్యుభయము నా దరిదాపులకు రాకుండా నాకు వరాన్ని ప్రసాదించండి. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు: జన్మించిన ప్రాణి మరణించుట, మరణించిన వాడు జన్మించుట అనేది పూర్తిగా నిశ్చితము. ఈ నియమము అన్ని కాలములందు అందరికీ కూడా వర్తిస్తుంది. సకల ప్రాణులకును జనన మరణములు అనేవి నిరంతరము తప్పక జరుగుతూ ఉంటాయి. దైత్రేంద్ర, సమయమును అనుసరించి సకల ప్రాణులు కూడా మరణిస్తూ ఉంటారు. గొప్ప గొప్ప పర్వతములు, సముద్రములు కూడా ఒకానొక నాడు అంతరించిపోతాయి. అందువల్ల రాజా, ఒక మృత్యు విషయాన్ని వదిలిపెట్టి నీ మనస్సులో ఉన్న ఇంకే వరమైనా నువ్వు కోరుకో. అప్పుడు మహిషాసురుడు ఇట్లా చెప్తున్నాడు: పితామహ, దేవతలు, దైత్యులు, మానవులు వీరెవరితో కూడా నాకు మృత్యువు సంభవించవద్దు. ఏ స్త్రీ అయినా సరే నన్ను వధించవచ్చు. కాబట్టి బ్రహ్మదేవ, దయచేసి స్త్రీ చేతులలోనే నేను మరణించేటట్లుగా నాకు వరాన్ని ప్రసాదింపు. కానీ స్వయముగా స్త్రీ అబల అవుతుంది. ఆమె నన్నెట్లా సంహరించగలదు? అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు: దైత్రేంద్ర, అట్లాగే జరుగుగాక. ఎప్పుడైనా కూడా స్త్రీ చేతనే నీకు మరణము సంభవిస్తుంది. భాగ్యశాలివగు మహిషాసుర, పురుషుని చేతిలో నీకు మరణం ఎప్పటికీ కలగదు. వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు. ఈ విధంగా మహిషాసురునకు వరమిచ్చి బ్రహ్మ తన ఆశ్రమమునకు తిరిగిపోయాడు. ప్రతాపవంతుడైన ఆ దైత్యుడు మహిషాసురుడు కూడా సంతోషముతో తన గృహానికి వెళ్ళాడు. రాజు జనమేజయుడు అడుగుతున్నాడు: మహిషాసురుడు ఎవరి కుమారుడు? మహాబలవంతుడైన ఆ దైత్యుని ఆవిర్భావము ఎట్లా జరిగింది? ఒక గొప్ప ఆత్మాయి కూడా అతనికి మహిషాసురుడు అనే రూపం ఎట్లా ప్రాప్తించింది అని. అప్పుడు వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు: మహారాజా, ధనువునకు జగత్ప్రసిద్ధులకు 2 పుత్రులున్నారు. వారు రంభ, కరంబులు అను పేర్లు ఉన్నవాళ్ళు. దానవులలో వాళ్ళకి ఎంతో ప్రశస్తి ఉన్నది. మహారాజా, వారిరువురికి సంతానము లేదు.
కాబట్టి సంతానము కోసము తపము చేయటము ప్రారంభించారు. అనేక సంవత్సరములు కఠినమైన తపస్సు చేశారు. పంచనదము యొక్క పావన జలమందు తపము ఆచరించారు. కరంబుడు జలములో మునిగి దుష్కర తపము చేయటం ప్రారంభించాడు. రంభుడు ప్రశస్తమైన పాలు కలిగిన వటవృక్షము క్రిందకి వెళ్ళాడు. అక్కడ పంచాగ్నులను ఏర్పాటు చేసుకొని తపస్సులో లీనుడయ్యాడు. రంభుడు పంచాగ్నిలో తపిస్తూ సాధనయందు తత్పరుడయ్యాడు. అప్పుడు ఆ దైత్యులు ఇరువురి స్థితిని ఇంద్రుడు తెలుసుకొన్నాడు. దానివల్ల అతనికి ఎంతో దుఃఖము కలిగింది. ఆయన స్వయముగా పంచనదమును చేరుకొన్నాడు. ముసలి వేషమును ధరించాడు. జలమునందు ప్రవేశించి తపము చేసుకొనుచున్న కరంబుని కాలు పట్టుకున్నాడు. సచీపతి ప్రయాస వలన దుష్టుడైన కరంబుని జీవనలీల సమాప్తమైంది. తన సోదరుని మరణ వార్త విని రంభుని క్రోధానికి హద్దులు లేవు. తన మస్తకమును అగ్నికి కానుకగా సమర్పించాలి అని అతని మనస్సులో కోరిక కలిగింది. అందువల్ల వెంటనే ఎడమ చేతితో తన శిరస్సునందలి జుట్టు పట్టుకున్నాడు. దక్షిణ హస్తమునందు పదునైన కరవాలమును పట్టుకొని తన శిరస్సును ఖండించుటకు ఉద్రిక్తుడయ్యాడు. ఇంతలోనే అతనికి నచ్చచెప్పటానికి అగ్నిదేవుడు ప్రకటమయ్యాడు. ఆ స్వామి రంభునితోటి ఇలా పలుకుతున్నాడు: దైత్యవర్య, నీలో గొప్ప మూర్ఘత చోటు చేసుకొని ఉన్నది. కాబట్టే నీవు నీ మస్తకమును ఖండించుకోవడానికి సంసిద్ధుడవయ్యావు. ఆత్మహత్య వంటి ఎంతో నీచ కార్యమునకు నీవు ఎలాగ పాల్పడ్డావు? నీకు శుభమగుగాక. వరమును కోరుకో. నీ మనస్సులో ఉన్నదానిని అడుగు. శరీరమును పరిత్యజించవద్దు. ఇట్లు ప్రాణత్యాగము చేసినందువలన నీ కార్యమేది కూడా సిద్ధించదు. వ్యాసుడు చెప్తున్నాడు. అగ్నిదేవుని మాటలు ఎంతో సరసములు. వాటిని విని రంభుడు తన జుట్టును వదిలిపెట్టాడు. ఇట్లా చెప్తున్నాడు: దేవేశ, మీరు ప్రసన్నులైతే నాకు ఇష్టమైన వరాన్ని ప్రసాదించండి. నేను 3 లోకములను జయించే పుత్రుని కోరుకుంటున్నాను. అతని ప్రయత్నముతో శత్రు సైన్యములు నశించాలి. అట్లాంటి కుమారుడు కావాలి. దేవతలు, దానవులు, మానవులు ఎవ్వరు కూడా ఏ విధముగా కూడా అతనిని ఓడించలేకుండా ఉండాలి. అతడు తాను కోరిన రూపాన్ని ధరించటానికి సమర్థుడు కావాలి. అపార శక్తి సంపన్నుడై ఉండాలి. అందరూ కూడా అతని చరణములకు ప్రణమిల్లాలి. అప్పుడు అగ్నిదేవుడు రంభునితో ఇట్లా పలుకుతున్నాడు: చాలా మంచిది, నీ కోరిక నెరవేరునుగాక. భాగ్యశాలి, నీకట్లాంటి పుత్రుడే కలుగుతాడు. ఇప్పుడు ఇక ఆత్మహత్య భావమును విడిచిపెట్టు. మహానుభావ రంభ, ఏ భార్య యందు నీ మనస్సు నిలుస్తుందో ఆమె గర్భమునందే మహాపరాక్రమవంతుడైన పుత్రుడు జన్మిస్తాడు. వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు: అగ్నిదేవుని మాటలు అతని మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించాయి. ఆ స్వామి మాటలు విని దైత్యశ్రేష్ఠుడైన రంభుడు ఆ స్వామి చరణములకు ప్రణమిల్లాడు. అతడు తన స్థానమునకు మరలి వెళ్ళిపోయాడు. రంభుడు ఉండే స్థలము సకల సమృద్ధులతో సంపన్నమై ఉన్నది. అనేకులు యక్షులు అక్కడ ఉంటారు. పశుభావము గల రాక్షసులు కూడా ఉంటారు. కామభావముతో ఒక మహిషి అంటే గేదె, ఒక మహిషి మీద ఆ దానవుని దృష్టి పడింది. ఆ సమయమున ఆ మహిషి కూడా యవ్వన మదమున కన్ను మిన్ను కానక ఉన్నది. రంభుడు దాని ఎడల ఆసక్తుడయ్యాడు. జరగవలసినది ఎంతో ప్రబలమైంది. అతని వీర్యముతో ఆ మహిషి గర్భవతి అయింది. ఒక సమయమున ఇంకొక మహిషము ఈ మహిషి మీద విరుచుకపడింది. ఆ మహిషమును చంపటానికి రంభుడు దాని మీదకి ఉరికాడు. ఆ మహిషము బలము కలిగి కామాంధకారముతో ఉన్నది. అది తన కొమ్ములతో రంభుని పొడిచి పొడిచి గాయపరుస్తూ ఉన్నది. దాని కొమ్ములు ఎంతో తీక్షణములు. అది తన పదునైన కొమ్ములతో రంభుని గుండెను గట్టిగా పొడిచింది. దాంతో ఆ దానవుడు మూర్ఛితుడై భూమి మీద పడి అసువులను బాశాడు. తన స్వామియగు రంభుడు మరణించగా నిస్సహాయురాలగు ఆ మహిషి భయముతో ఎంతో అలజడికి లోనై
అక్కడ నుండి పరుగెత్తింది. అది వేగముగా ఒక వటవృక్షము క్రిందకి వచ్చింది. అక్కడ ఉన్న యక్షులను శరణు వేడింది. దాని వెంటపడి ఆ మహిషము కూడా అక్కడికి వచ్చింది. అది బలగర్వితయై ఉన్నది. మహిషి ఎంతో దీనభావముతో కన్నుల నీరు కారుస్తూ ఉన్నది. భయముతో దాని గుండె కంపిస్తూ ఉన్నది. దానికి తోడు వెనుక పరిగెడుతూ వస్తున్న మహిషము దానికి కనిపించింది. అందువల్ల మహిషిని రక్షించటానికి యక్షులు మహిషమును ఎదిరించారు. యక్షులకును మహిషమునకును గొప్ప యుద్ధము ప్రారంభమైంది. యక్షులు బాణవర్షములు కురిపిస్తున్నారు. ఒక బాణము తగిలి ఆ మహిషము ప్రాణములను పరిత్యజించి నేల కూలింది. రంభుడు యక్షకులకు ఎంతో ప్రియమైనవాడు. అందువల్ల వారతని శవాన్ని తీసుకొని దహన సంస్కారముల కోసము చితి మీద ఉంచారు. పతి యొక్క మృత శరీరమును చితి మీద చూసి తన భర్తతో తాను కూడా సతినవుతానని మహిషి నిర్ణయించుకున్నది. యక్షులు ఆపినా కూడా ఆమె తలంపునందు మార్పు లేదు. మండుచున్న చితియందు ప్రవేశించింది. తన భర్తను హృదయమునకు హత్తుకొన్నది. అప్పుడు చితి యొక్క మధ్య భాగము నుండి మహాబలవంతుడైన మహిషాసురుడు ప్రాదుర్భవించాడు. పుత్రుని కృపతో చూడటానికి స్వయముగా రంభుడు కూడా రెండవ శరీరాన్ని ధరించి రక్తబీజుని రూపంలో చితి నుండి వెలువడ్డాడు. ఈ విధంగా మహిషాసురుడు, రక్తబీజుడు, మహాబలులిద్దరూ కూడా రంభుని నుండి ఆవిర్భవించారు. తరువాత ప్రముఖులైన దానవులొక చోట కూడి మహిషాసురుని అక్కడి రాజసింహాసనమున అభిషక్తుణ్ణి చేశారు. రాజా, మహిషాసురుడు దేవతలకు, దానవులకు, మానవులకు అవధ్యుడు. మహారాజా, మహాత్ముడైన మహిషాసురుని జన్మవృత్తాంతమును, వరదానమును గురించిన ప్రసంగమును నీకు వినిపించాను. వ్యాస మహర్షి మహిషాసురుని గురించి ఇంకా చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.